హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా, టేస్టీగా చికెన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. రుచికరమైన గ్రేవీతో చికెన్ వండాలన్నా, లేదా 1 కేజీ చికెన్‌ని పర్ఫెక్ట్‌గా డాబా స్టైల్‌లోలా ఇంట్లోనే సింపుల్‌గా చేయాలన్నా, ఈ స్టైల్‌లో చేయండి. మీరెప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మరి చూస్తే తినాలనిపించే ఈ కమ్మనైన చికెన్ కర్రీ ఎలా వండాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్‌ని బాగా కడిగి తీసుకున్నాను. చికెన్ నీచు స్మెల్ రాకుండా ఉండటానికి కొద్దిగా ఉప్పు వేసి కడిగి తీసుకున్నాను. నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. ఈ చికెన్‌ని మ్యాగ్నేట్ చేయడానికి రుచికి సరిపడా ఉప్పు అంటే 1 కేజీకి నేను 2 ఫుల్ స్పూన్స్ తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్స్ ఫుల్‌గా కారం అయితే తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ తీసుకున్నామండి. మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకో స్పూను వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారము, ఉప్పు అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు తీసుకొని వీటిని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు, కారం బాగా పడతాయి. ఇలా అంతా కలిపాక మిగిలిన ప్రాసెస్ చేసేంత వరకు చికెన్ బాగా నానుతుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కారము అన్నీ, ఉప్పు ఈక్వల్‌గా ప్రతి పీస్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తే మనకి నానబెట్టినప్పుడు బాగా పీస్ అంతా ఉప్పు, కారము బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్‌నొస్తుందనమాట. ఇలా మనము ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది గదా! మనము మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఫ్లవర్, మిరియాలు ఇవి తీసుకొని ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగ ఇక్కడ చెక్క కొద్దిగా పెద్ద సైజ్ చేశానండి. అందుకనే 1 తీసుకున్నాను. లవంగాలు, యాలకులు ఇంకా మిరియాలు కూడా వేసి ఇవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లైట్‌గా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనకి మసాలా గా యూజ్ అవుతుందనమాట చికెన్‌లో. వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి మాడిపోకుండా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్‌లోకి తీసుకొని ఆరబెట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మళ్ళీ ఇదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అవి వేడయ్యాక 1 కప్పు ఇలా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు సన్నగా, పొడవుగా తరగాలండి. ఇవి దీంట్లోకి కొద్దిగా తొందరగా ఫ్రై అవ్వటానికి సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసి దీన్ని ఫ్రై చేయాలి. ఇలా తీసుకున్న ఉల్లిపాయలు ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా మొత్తము కలిపి మనకి మెత్తగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో మనము టమాటాలైతే వేస్తున్నామండి. చూడండి ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీంట్లో నేను వచ్చేసి 2 టమాటా పీసెస్ అయితే వేశాను. మీడియం సైజువి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు యాడ్ చేయండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాము. ఈ టమాటా ముక్కలనేవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు వేసి ఈ మిశ్రమాన్నంతటిని ఆరబెట్టి కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుందండి. ఆరబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు చికెన్ వండడానికి ఇక్కడ నేను కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు సేమ్ ప్రొసీజర్ గిన్నెలో అయినా చేయొచ్చు. ముందుగా 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి అయిన తర్వాత మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ముందుగానే ఉల్లిపాయలు, టమాటాలని ఫ్రై చేసాం కాబట్టి 2, 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది బయటికి వదిలే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది బయటికి వస్తుంది గదా! కొద్దిగా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. స్మెల్ అంతా పోయే వరకు పచ్చివాసన ఆల్రెడీ ఇది ఫ్రై చేసాము. ఇంకొద్దిగా ఫ్రై చేస్తే మనకు చికెన్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం అయితే వేశాను. అల్లం పేస్ట్. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాం కదండీ! ఇంకొక స్పూను అల్లం పేస్ట్ అయితే ఇక్కడ వేశాను. ఈ అల్లం పేస్ట్ కూడా
ఫ్రై అయ్యేటట్టు తిప్పుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి అడుగంటకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. 2 ముక్కలుగా కట్ చేశాను. 3 పచ్చిమిర్చి తీసుకొని, లేదా మధ్యలోకైనా చీల్చుకోవచ్చండి. మధ్యలోకి చీల్స్తే ఎక్కువ కారం అనేది మనకి చికెన్‌లో వచ్చేస్తుంది. చికెన్ అనేది స్పైసీగా వస్తుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు అలా మధ్యలోకి కట్ చేసుకోండి. చూసారు గదా! ఆయిల్ అనేది బయటికి వదిలింది కదా! ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టేనండి. మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం గదా చికెను. ఆ చికెన్‌ని దీంట్లో వేద్దాము. చికెన్ మొత్తము వేసేసానండి. ఈ చికెన్‌కి ఆ పేస్ట్ అంతా అప్లై అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయడం వల్ల చికెన్ బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2, 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పౌడర్‌ని వేద్దామండి. చూడండి ఇట్లా బాగా మిక్స్ అయింది కదా! ఈ మిక్స్ కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టాను. దీనికి విజిల్, రబ్బరు ఏమీ పెట్టట్లేదండి. జస్ట్ నార్మల్‌గా రబ్బర్ తీసేసి పెట్టాననమాట. రబ్బరు, విజిల్ కూడా ఏం పెట్టట్లేదు. 2 నిమిషాలు ఆ మసాలా అంతా పట్టే వరకు ముక్కకి పట్టిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! మసాలా పౌడరు. ఆ పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసాము. కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. ఈ ఇవి మసాలా పౌడర్ అనేది ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలపండి. అంతా పౌడర్ అంతా ముక్కలకి బాగా ఈక్వల్‌గా పట్టేటట్టు కలపండి. ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రబ్బర్‌ని, విజిల్‌ని తీసేసి కుక్కర్ మూత పెట్టి 4-5 మినిట్స్ వరకు మంటని సిమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా 4, 5 నిమిషాలు తర్వాత కుక్కర్ మూత తీసి మరోసారి కలపండి. చూడండి కొద్దిగా బాయిల్ అయినట్టు మనకు వాటర్ అనేవి బయటికి వచ్చినాయి గదా! ఇలా ఇంకోసారి కలుపుకోండి. ఇలా ఉడికించడం వల్ల చికెన్ అనేది చప్పగా రాకుండా ఉప్పు, కారం, మసాలా బాగా పడతాయి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాం. ఇక్కడ నేను సుమారు 300 ఎంఎల్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత గ్రేవ్ కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పల్చగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. చికెన్ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలండి కుక్కర్‌కి. ఇప్పుడు రబ్బర్ పెట్టేసి విజిల్ కూడా పెట్టుకోవాలి. అలాగే ఈ టైంలో టేస్ట్ ఉప్పు, కారం చెక్ చేసుకొని మూత పెట్టుకోండి. 1, 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్‌లోని గాలి అంతా నార్మల్‌గా పోయాక మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఎంతో యమ్మీగా కనపడుతుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకున్నాము. చికెన్‌లోకి కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. సింపుల్‌గా చికెన్ కమ్మగా వండాలంటే ఈ స్టైల్‌లో చేయండి. అందరూ బాగా ఇష్టపడతారు. ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ కర్రీ అనేది అన్నంలోకి, చపాతీల్లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని ఎలా కుదిరిందనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.